మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఎండాకాలం సురువైంది. ఇక లగ్గాలు జోరుగా జరుగుతాయి. ఇలా దావతులు అంటే ఎండాకాలం బాగా జరుగుతాయి. ఇక తుంకల మీద పశువున్నోళ్ళకు మాత్రం ఆడు పెళ్ళికి పిలిచినా పిలవకున్నా జర్రంత ముక్కుసాయిన తెలిసినా చాలు, లేకపోతే ఫంక్షన్ హాల్ దగ్గరున్నా చాలు, దన్ను అంటే అందరికంటే ముందుగానే రెడీ అయ్యి పిల్లకంటే ముందుగానే పోయి కూర్చుంటాడు. ఆడ కూర్చొని ఇక బువ్వలకాయ చూస్తున్నాడు, ముఖం పెళ్లికాయ చూడాడు. ఆడ పిల్ల పెళ్ళా పిల్లగాని పెళ్ళా లేకపోతే అది ఇంకేమన్నా శుభకార్యమా అశుభకార్యమా ఏం తెలియనికి ఎంతసేపటికి వంటలకాయ చూస్తుంటాడు. ఇంకో గసంటోళ్ళ కోసం ఒక ఆయన ఏమన్నా ప్లాన్ చేసిండు. మహబూబాబాద్ అంట. అయితే ఈ మహబూబాబాద్లంట ఒక ఆయన ఫంక్షన్ హాల్ కట్టుకున్నట, లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిండు. ఈ మధ్యకాలంలో పెద్ద గిరాకీ వస్తలేదంట. ఏమెక్కడికి వస్తలేదు గిరాకీ, నాకు ఏమెక్కడికి అన్ని రకాలుగా ఉన్నాయి నాయక సౌకర్యాలు, కానీ గిరాకీ వస్తలేదు అనుకొని ఆలోచించి ఒక ఆలోచన తెచ్చిందంట. నా ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు అయితే పబ్లిక్ పాడైపోని కిక్కిరిసిపోతురు. అసలు వీళ్ళు పిల్లగానోడా పిల్లోడా అసలు ఎవడు కాదు, ఉత్త పుణ్యానికి వచ్చి తినిపోతురు. ఇలా అందుకోసమనే నాకు గిరాకీలు మంచిగా వస్తలేవు అనుకొని ఒక బోర్డు పెట్టిండు ఫంక్షన్ హాల్ ముందర. ఏం బోర్డు పెట్టిండంటే, అన్న ఆ బోర్డు చూపి అన్న, ఒకసారి జనాలు అంతా చూస్తారు. చూసిరు కదా బోర్డులు ఏం పెట్టిరు. పిలువని పేరంటానికి కనుక ఎవడన్నా వస్తే 441 అంట సెక్షను. 441 సెక్షన్ ప్రకారంగా 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల ఫైన్ వేస్తే బిడ్డ ఎవడన్నా ఉత్తపుణ్యానికి వచ్చి తినిపోతురా అంటే బోర్డు పెట్టిండు. చూడూరు కథ. 441 సెక్షన్ ప్రకారంగా 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా. మరి ఉత్తపుణ్యానికి పోయి తినేస్తందుకు జర్నన్న సిగ్గు అనిపించాలి. ఓ పిల్ల తరపునోను కావైతివి, నా పిల్లగా నువ్వు తరపునోను కావైతివి. ఎవడు పిలిచకుంటే ఉత్తపుణ్యానికి ఎట్ట తినొస్తున్నవచ్చు అంటే పనిపాటు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, తుంకల మీద పశువుల వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా ఈయన ఏం చేస్తాడు, వాడికి పోయి వంటలకాయ చూసుకుంటా ఆడ గలగల సప్పుడు కాగానే రెడీ కావాలి భోజనాలు ఈడో ఇంటి పిల్ల మేనమా లెక్క పిల్లగారి మేనమా లెక్క పావాలని పోతానే ఉంటారు. పోయాలి ముందుగా లైన్ కట్టి గంట లోపలికి వెళ్ళేరా జరదేవు ములుగ బొక్కలు చూడు. ఈ ములుగ బొక్కలు వేసుకున్నాక చిన్నగా సైడ్కి పోతాడు. 2 చికెన్ ముక్కలు మంచి వాయమన్నాయి. ఆడికి సైడ్కి పోతాడు. బోటి ఫ్రై ఉందా అంటాడు. ఇంత బోటి ఫ్రై అయ్యి ఏదిసి పెట్టాడు ఆడు, మజ్జిగతో సహా ఏదిసి పెట్టాడు. ఆడ పిల్ల పెళ్ళా పిల్లగాని పెళ్ళా అసలు కాదు, పెళ్ళేనా లేకపోతే తద్దిన భోజనాలా లేకపోతే రవేసరాల భోజనాలా 21 బారసాలలా ఇంకా అంతకైనా మించినా ఇంకా సాన దావతు ఉంటాయి. ఏం దావతు కూడా తెలియని వాళ్ళు చాలా మంది పోయి ఉత్త పుణ్యానికి టిక్ టాక్కున తయారయ్యి కడుపు నిండా తినస్తోళ్ళు చాలా మంది ఉంటారు. గసంటోళ్ళ కోసం గీ బోర్డు పెట్టాడు. నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటోళ్ళు వాళ్ళ సంసారమే కదా, గడ్డం కాదు కదా. లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తుంటారు. ఉత్తపుణ్యానికి పోయి తినొస్తానికి సిగ్గు అనిపించాలి. మీరు కట్నం వేస్తోళ్ళు కాదు, ఆ పిల్లగాడు వచ్చిండా రాలేదా వాళ్ళకి వీళ్ళకి సంబంధమే ఉంటుంది. ఎంతసేపటికి యాని ముఖం ఇటే ఉంటుంది. అందుకోసమనే గీ బోర్డు పెట్టిండు. ఇప్పటికి కూడా సానదాగలల్లా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంటే ఆ ఫంక్షన్ హాల్ చుట్టూ సంబంధం లేని వాళ్ళు ఒకటే తిరుగుతూ ఉంటారు. మొన్న నేను ఒక చిన్నపాటి షార్ట్ ఫిలిమా ఏదో అదేమంటారు ఒక రీల్ చూసిన. ఆ రీల్ ఏమొచ్చిందంటే, ఓ 4 పొరగాళ్ళు ఉంటారు. 2 పొరగాలు అక్కడ ఉంటారు, 2 పొరగాలు ఇక్కడ ఉంటారు. ఈ 2 పొరగాలు అంటారు, పిల్లగాని తరపున మీరంటే అవును పిల్లగాని తరపున, మీరు పిల్ల తరపున అంటే మేము పిల్ల తరపున అంటాడు. ఆ కూర వేస్తాడు, ఆడికెళ్ళి వస్తాడు. ఆడు వచ్చి ఏమంటాడంటే, ఓ దిగచెడ పాడుకోవాలారా, ఇది పెళ్లి భోజనాలు కావాలని ఆయన తద్దిన భోజనాలు మా అమ్మగాని వికసపలేక తిని పత్తలేక వీకి లేకపోతే నన్ను ఇద్దరు కలిసి తంతారు నిమ్మలంగా వెనకంగా ఓరు అని చెప్తుంటాడు. గస ఉంటోళ్ళు తలిగినాక మరి ఆ పెళ్లి చేసుకుంటాడు మరి అది సంసారమా గడ్డామా, ఏడికెళ్ళి తెచ్చి పెడతారు చెప్పురి. పిలిచే పేరంటే అలా పోయడమే మా ఎక్కువ. పెళ్ళి అని తెలివంగానే కథం వాడు పిలిస్తాం నాకేమి పిలవకుంటే నాకేంది ఆడేంది పిలిచేది అనుకొని మనమే కొంతమంది చాలా మంది పోతుంటారు. అందరు పోరు కానీ కొంతమంది అయితే పోతుంటారు కదా. గసంటోళ్ళ కోసం బోర్డు పెట్టిండు, ఒక సెక్షన్ తోలాయిండు. 441 సెక్షన్ ప్రకారంగా 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల దండగా వేస్తారంట. మీరు కనుక పుసుకున్న పెళ్ళిళ్ళ పిల్లల పేరటానికి వచ్చి దొరికిపోయిందని పేపర్లనే పడ్డారనుకో, మీరు పిట్టి కూడా దండిగా, ఈ భూమి మీద ఇంటి కూడా దండిగా. ఎందుకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట, ఇజ్జత్ కసరైపోయి పాడవుతుంది. ఓలన్న పెళ్లికి పిలిస్తేనే పోరి, లేకుంటే లేదు. కానీ ఉత్తపుణ్యానికి పోయి దొరికిరే అనుకో, దొరకకుంటే దొరే మంచిగా కడుపు తినొస్తారు. కానీ కర్మజాలి దొరికిరే అనుకో, ఇక మీ ఇజ్జత్ పోయినట్టు లెక్క. మంచిగా ప్లాన్ చేసిన ఆయన మహబూబాద్ అంట ఆయనది. ఇగో దాదాపుగా రేపటి నుంచి ఇక అన్ని ఫంక్షన్లలో గిదే బోర్డు పెడుతుండొచ్చు. సంబంధం లేనోడు పిల్లల పేరంటానికి కూడా వచ్చి పట్టుబడితే ఉంది సావాని కానీ బోర్డు పెడతారు. తర్వాత ఇక మీ ఇష్టం.